హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడీస్ లైఫ్ ఇన్ యూరోప్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి మన చాంద్ బిస్కెట్స్ అండి. సో చిన్నప్పుడు మన ఇంటి దగ్గర సైకిల్ పైన పెట్టుకొని ఇట్లా అమ్మే వాళ్ళు వచ్చేవాళ్ళు, మన చాంద్ బిస్కెట్స్ ఆర్ మూన్ బిస్కెట్స్ అని చెప్పేసి. సో ఇవి మన ఛానల్లో చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఎక్కువ పనే ఉండదు. జస్ట్ దీనికి 3 ఇంగ్రీడియంట్స్ చాలు. అంతే, మన మైదా అండ్ పౌడర్డ్ షుగర్ అండ్ నెయ్యి అండి. సో ఫస్ట్గా మనం ఒక 2 గ్లాసెస్ మైదాపిండి తీసేసుకోవాలి. సో 2 గ్లాసెస్ మైదాపిండి తీసుకొని ఒక 3/4 గ్లాస్ వచ్చేసి మన షుగర్ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా నేను 2 గ్లాసెస్ మైదా వేసేసుకున్నాను. సో అలానే మన పౌడర్డ్ షుగర్, సో ఇది వేసేసుకొని సో ఫస్ట్ మనం బాగా దీన్ని కలుపుకోవాలి. సో రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, సో మనం నెయ్యి, నేను యాక్చువల్గా ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది మన యూరోప్లో కాబట్టి, సో చల్లగా ఉండి సో గట్టిగా ఉంటుంది. సో దాన్ని కరిగించేసి సో ఇప్పుడు నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ దీన్ని మొత్తం కలుపుకోవాలి, నెయ్యిలోనే కలుపుకోవాలి. సో నో వాటర్, బటర్ లేదు, ఏం లేదు, ఓన్లీ నెయ్యితోనే ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మన చపాతీ డోలాగా కలిపేసుకోవాలి. సో మనం ఒకేసారి ఎక్కువ వేయకుండా సో కొంచెం కొంచెం వేసుకోవాలి, సో దట్ మన చేతి వేడికి నెయ్యి అలా కరుగుతూ ఉంటుంది అనమాట. సో కరుగుతూ ఇట్లా ఫైనల్గా ఇట్లా చపాతీ డోలాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దానికి నెయ్యి రాసేసుకొని ఇలా బాగా నెయ్యి రాసేసుకోవాలండి. సో ఇలా నెయ్యి రాసేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని సో ఇక్కడ ప్లేట్ పైన వేసేసుకొని ఇట్లా మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఇలా తీసుకొని ఇట్లా వేళ్ళతోని అట్లా నొక్కుతూ సో ఈక్వల్గా వచ్చేటట్టు సో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం అట్లా. ఓకే, సో దట్ మనం చాంద్ లాగా అట్లా మూన్ లాగా, హాఫ్ మూన్ లాగా అట్లా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అంతా ప్రెస్ చేసేసుకొని సో ఈవెన్గా వచ్చేటట్టు చూసుకోండి, సో దట్ బిస్కెట్స్ కూడా అన్నీ కరెక్ట్గా వస్తాయి. సో ఇలా వేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకొని సో ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టేసుకున్నాను నేనైతే. సో బటర్ పేపర్ పెట్టేసుకొని సో ఇప్పుడు ఒక కుకీ కట్టర్ అన్నా లేకపోతే ఏదన్నా గ్లాస్ తీసుకోండి కట్ చేయడానికి, ఆర్ ఏదైనా మూత ఇట్లా తీసేసుకోండి. సో నేను ఒక మూత తీసుకున్నాను. సో ఇలా తీసుకొని సో ఇట్లా మనం మూన్ షేప్లో, హాఫ్ మూన్ షేప్లో కట్ చేసేసుకొని సో ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట బటర్ పేపర్ పైన. సో ఇలానే అన్నీ ఆ మూతతో ఉన్న కుకీ కట్టర్తో ఉన్న అట్లా కట్ చేసేసుకొని సో అన్నీ మనం బటర్ పేపర్ పైన వేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఈ మూతతో చేస్తున్నాను. సో చిన్న మూత తీసుకుంటే సో కొంచెం బిస్కెట్స్ అట్లా క్యూట్గా వస్తాయి, చిన్నగా అట్లా చేసేసుకోవడానికి. సో అన్నీ ఇట్లా కలిపేసుకొని మళ్ళీ అది అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని సో మళ్ళీ ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఈవెన్గా మళ్ళీ కట్టర్తో బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసేసుకొని సో మళ్ళీ దానిపైన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇట్లా అన్ని బిస్కెట్స్ పెట్టేసుకొని సో ఇది మనం బేక్ చేసేసుకోవాలండి. సో యాక్చువల్గా స్టవ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు. సో ఓవెన్లో పెడుతున్నాను నేనైతే. సో కొంచెం మనం ఒక 15 minutes అట్లా పెట్టాల్సి వస్తుంది ఓవెన్లో, అంతే. సో లైక్ ఈజీగా సింపుల్గా తయారైపోతాయి. సో టేస్ట్ మాత్రం సేమ్ మనం బయట తీసుకున్నట్టే ఉంటాయి, బయట కొన్నట్టే ఉంటాయి. సో నేను అన్నీ అలానే పే చేసుకున్నాను ఆ ట్రై పైన ఇట్లా. సో మెల్లగా కొంచెం అవి విరగకుండా వేసేసుకోండి. సో కొంచెం నెయ్యి కాబట్టి, నెయ్యి అండ్ పిండే కాబట్టి సో అలా అతుక్కుంటూ ఉంటుంది. సో కొంచెం అలా అతుక్కోకుండా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఈవెన్గా. ఇలా సో ఇప్పుడు ఒక 30 బిస్కెట్స్ వరకు వచ్చాయండి ఆ 2 గ్లాసెస్తో చేసిన పిండికి. సో ఇప్పుడు ఓవెన్ వచ్చేసి మనం 180 degrees పెట్టుకుంటున్నాను. అండ్ ఫస్ట్గా మనం ప్రీ హీట్ చేసేసుకోవాలండి. సో ఇలా తీసుకొని నేను ఫస్ట్ తీసుకొని ప్రీ హీట్ చేసేసుకుంటాను.
సో ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ ట్రైన్ తీసుకొని మన అవెన్లో పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇట్లా సో ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టి ఒక 15 మినిట్స్ టైమర్ పెడుతున్నాను నేను. సో 15 మినిట్స్ పెట్టేసుకొని 15 మినిట్స్ తర్వాత ఓవెన్ ఆఫ్ చేసేసి నేను చూసుకుంటాను అనమాట. సో 15 మినిట్స్ అయిందండి. సో ఇలా వచ్చిందండి మన అవుట్పుట్ వచ్చేసి. సో చూసారా, సో సైడ్స్కి కొంచెం అట్లా బ్రౌనిష్గా వచ్చి సో మిగతా అంతా ఇలా వైట్గానే ఉంటుంది. సో ఎక్కువసేపు పెట్టకండి. సో మధ్యలో అట్లా చూస్తూ ఉండండి. సో 15 మినిట్స్ వుడ్ బీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ది కుకీస్ టు బీ బేక్డ్. సో ఇట్లా సో అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటాను. సో ఇంతేనండి, తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఇవి మన చాయ్తో కానీ లైక్ నార్మల్ టైంపాస్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో బయట కొన్నట్టే ఉంటాయి. సో బయట మనకి ఎలాంటి లైక్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో తెలియదు కదా, బటర్ ఆర్ మార్జరీన్ ఆర్ ఏం యూజ్ చేస్తారో తెలియదు. సో మనం ఇంట్లో అయితే ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యితోనే సో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే సూపర్గా చాంద్ బిస్కెట్స్ ఆర్ హాఫ్ మూన్ బిస్కెట్స్ చేసేసుకోవచ్చండి. సో చాలా టేస్టీగా ఉన్నాయి. నేను విరిచి కూడా చూపిస్తాను లైక్ ఎలా వచ్చింది అని చెప్పేసి. సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఓన్లీ నీట్ చేసేసుకొని జస్ట్ ఓవెన్లో పెట్టేసుకొని లైక్ బేక్ చేసేసుకోవడం అంతే. సో నేను అలా ఒక బిస్కెట్ తీసి చూపిస్తాను ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో ఇది కదండి మన బిస్కెట్. సో ఇలా పట్టుకుంటే ఇలా మనకి ఆ బిస్కెట్ అదంతా ఆ టెక్స్చర్ అంతా అలా అంటుతుందండి. యా ఇంతే, ఇలా చూడండి చాలా బాగా బేక్ అయ్యాయి ఇలా అంతే. సో మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి నా ఛానల్.